మనం ఏదైనా ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు భయము, ధైర్యం ఏ విధంగా పనిచేస్తుందో మీకు ఇప్పుడు చెప్తాను వినండి ఒకసారి. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు భయం ఏం చేస్తుందంటే ఆ లక్ష్యాన్ని ఆపేస్తుంది. ఆ లక్ష్యాన్ని మనం పూర్తి చేయలేమని ఒక అనుమానాన్ని మనకి క్రియేట్ చేస్తుంది. అదే ధైర్యం ఏం చేస్తుందంటే ముందుకు నడిపిస్తుంది. ధైర్యాన్ని ముందుకు నడిపిస్తుంది. నమ్మకం కలుగు చేస్తుంది. ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు. మీరు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మీరు తప్పగా విజయం సాధిస్తారని ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది ధైర్యం అనేది. అదే భయం ఏం చేస్తుందంటే మనలో ఉన్న ప్రతిభని అణగదొక్కేస్తుంది. ధైర్యం ఏం చేస్తుందో తెలుసా మీకు? మనలో ఉన్న ప్రతిభని వెలికితీసి మీలో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఖచ్చితంగా మీరు ఆ ఉన్నత లక్ష్యాన్ని నెరవేరుస్తారని మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది, క్రియేటివ్నెస్ని ఇస్తుంది. మనం ఆ లక్ష్యాన్ని సాధించడానికి శక్తి సామర్థ్యాలను మనకి సంపాదిస్తుంది. అందుకోసం మిత్రులారా, ఏ విషయానికి భయపడద్దు. ఆ భయం స్థానంలో ధైర్యాన్ని ప్రతిక్షేపించుకోండి. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఆలోచించండి, ధైర్యంగా పనిచేయండి. ఎప్పుడైనా ఒక భయం వచ్చేటప్పుడు ఒక 5 నిమిషాలు కూర్చొని ఈ భయానికి విరుగుడేంటి, ధైర్యమే కదా అని ధైర్యంగా ఆలోచించడం ప్రారంభించండి. ఈ విధంగా ధైర్యంగా ఉండి ఉన్నతంగా ఆలోచించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుతున్నాను. మరో 2 రోజుల్లో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్.